జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలోయింగ్ పెరుగుతుందంటారా? లేదు కూటమి ఇస్తున్నటువంటి ఫెయిల్యూర్సే ఈయన మలుచుకుంటున్నారంటారా? ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? అంటే ఓడిపోయినంత మాత్రాన జాతకం ఇంక అయిపోయింది, ఇంక లేదు, ఇంకేదో మూలన కూర్చుంటాడు, ఇంక సంబంధం లేదు అనేటువంటిదైతే స్పష్టంగా లేదు. ఓకే. ఉన్న వాస్తవం చెప్పాలి. ఇప్పుడు గెలుపోటములు అనేటువంటిది జగన్ అయితే గెలిచే ఉన్నాడు కదా. మిగతా వాళ్ళందరూ కూడా గెలిచినప్పుడు కదా తాను గెలిచడానికి ఒక ప్రత్యేకత అని గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా అదే, తాను ఇప్పుడు గెలిచే ఉన్నాడు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా గెలవడానికి కావాల్సినటువంటి ప్రాతిపదికన ఏమిటి అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి అవసరము ఉండింది. ఇప్పుడు ఆయన జాతకం ఇప్పుడు కూడా బాగలేదు అని అనడానికి అయితే లేదు. ఎందుకంటే ఊరికే బాగుంది నెత్తినేసుకొని వస్తాడని గతంలో చెప్పలేదు. అట్లా నన్ను అడిగితే నేను చెప్పాను. ఇప్పుడైతే కొంచెం కేంద్ర ప్రభుత్వం ఎవరి వైపు అయితే ఉంటుందో వాళ్లే వస్తారని చాలా ఘంటాపథంగా ప్రతి చోట అదే చెప్పాను. కేంద్రం అనుకూలం లేనిది రాష్ట్రాలు రావు. మరి ఇక్కడ ఎట్లొచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వచ్చింది? కేంద్రం అనుకూలముగా లేకపోతే అనేటువంటిది అనుకుంటాము. కానీ ఒక రకంగా బీఆర్ఎస్ రానియకుండా చేయడానికి కొన్ని ఇవి ఏర్పడినాయి కాబట్టి అనుకూలము ఇంకొక రకంగా ఉంది కాబట్టి వచ్చింది ఇక్కడ కాంగ్రెస్. ఇంకొక ప్రత్యామ్నాయం అనేటువంటిది అంత పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు లేదు కాబట్టి అనుకూలమైంది. అది ఒక మనిషికి కొన్ని అనుకూలాలు అవుతాయి అట్లా, అందుకని తన్నుకొని వచ్చేస్తారు. దాని అర్థం. సో జగన్మోహన్ రెడ్డి గారి సంగతి చూసుకుంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కూడా బాగుంది. ఇంకా ప్రజల యొక్క ఇది ఇంకా కొంచెము పెరిగే అవకాశమే ఉంది, కానీ తరుగుతుంది అని అనటానికి అయితే ఏమీ లేదు వాస్తవానికి. అంటే ఏ కారణం చేతనైనా ఎందుకు తగ్గడం, దేనికి తగ్గుతుందని, ఏమి జరిగిందని తగ్గుతుందని అనుకోవాలి. ఏం జరిగిందని, మరి ఏం జరిగిందని ఏదో తగ్గుతుంది అనడానికి ఏమిటి, ఎక్కడానికి ఏమిటి జరుగుతుంది అని అనుకోవచ్చు. మనం చెప్పడం ఎందుకు? ఎక్కడానికి ఇంకా కొంతమంది జగన్కు సహకరిస్తూ అనుకూలంగా ఉన్నారు అనేటువంటిది తెలుస్తూనే ఉంది కదా, చెప్తున్నారు కదా. మరి సంబంధించిన నేతలు చెప్పడం వల్ల వాళ్ళే చెప్తున్నారు కదా, లేదని ఎట్లా అనుకుంటాము? మరి ఒకటి కొంతమంది మంత్రులు కూడా కామెంట్ చేస్తున్నారు కదా, ఇంకా వైసీపీకి సంబంధించినటువంటి మూలాలు వ్యవస్థల్లో ఉన్నాయనేది. ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఒక చిన్న మాట చెప్తాను. నాకు తెలిసినంత వరకు నిన్న సీఎం గారు కూడా కొంతమంది ఏదో మన చుట్టూ ఉన్నారు, వాటికి సంబంధించిన వాళ్ళు అని చెప్పారు ఆయన. అసలు ఒకరికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంటే రాజకీయాల్లో కూడా ఏమవుతున్నాయండి? ఇక్కడ గెలిస్తే ఇక్కడికి వస్తున్నారు, అక్కడ గెలిస్తే అక్కడికి పోతున్నారు, వీళ్ళే కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు ఇక్కడ చుట్టూ ఉన్నారు కదా, తీసుకున్నారు కదా, వీళ్ళే తీసుకున్నప్పుడు మళ్ళీ చుట్టూ ఉన్నారు అంటే ఇంకా దాని అర్థం ఏమిటి? అలాంటి కామెంట్ ఎందుకు కదా? తీసుకున్నారు అంటే వాళ్ళు గెలవగలిగినటువంటి వాళ్ళు అనేటువంటి అభిప్రాయంతోనే కదా తీసుకున్నది. అంతే కదా. ఆనాడు ఎన్టీ రామారావు గారు లాగా ఎవరిని కాదనుకుని కొత్త వాళ్ళకి ఇస్తాను అనేటువంటి అభిప్రాయంతో ఇవ్వలేదు కదా. ఒక జనసేన ఏమో కొత్త వాళ్లకు ఇచ్చింది చాలా వరకు కదా, అంతే. మరి ఇప్పుడు అందరు పాత వాళ్లే కదా ఉన్నారు, ఉంటారు కదా. ఇక్కడి వాళ్ళు అక్కడ వాళ్లే ఉన్నప్పుడు వాళ్ళు ఈ పార్టీ ఉన్నంతసేపు దీంట్లో ఉంటారు, వాళ్ళు గెలిచే ఎక్కడ గెలుస్తున్నారంటే అక్కడికి పోతున్నారు. వాళ్ళు లేదు, ఏ పార్టీ మీద గెలిచినా కూడా అధికారంలోకి ఎవరు వస్తే మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళిన సంఘటనలు కూడా చూసాం కదా, పోతున్నారు కదా. 14 to 19లో 23 మంది గెలిచిన తర్వాత వచ్చారు, దాంట్లో 4 మినిస్టర్స్ కూడా అయ్యారు మళ్ళీ. అదే కదా చెప్తున్నాను. దాంట్లో మళ్ళీ ఉన్నారు అనడం ఏమిటి? దానికి పెద్దగా ఉంటున్నారు కదా. అట్లాంటప్పుడు సందర్భాన్ని బట్టి గెలిచినారు కాబట్టి ఇక్కడికి వస్తారు. వాళ్ళ ఉనికిని వాళ్ళు ఇది చూసుకొని ఉంటాయి కదా, సహజం కదా. వాళ్ళ యొక్క ఆ ఊరు బాగు కోసమో ఇంకొకటో సగం పనులు మొదలు పెట్టింటారు గతంలో, అవి పూర్తి చేసుకోవాలంటే మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలి చేయలేము అని అలా ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు. కారణాలు అనేక, మనం చెప్పలేము. వ్యక్తిగత కారణాలు మనం ఏం చెప్తాము? కావాలని వచ్చినారని చెప్పడానికి లేదు. తీసుకున్న వాళ్ళు మీరు చెప్పాలి, ఏ కారణం చేత తీసుకున్నారని. వచ్చిన వాళ్ళు చెప్పాలి. కానీ ప్రజలకు కనపడుతుండేది ఏమిటి? వాళ్లే కదా. అంతే కదా. గతంలో దాంట్లో ఉండేటువంటి వాళ్ళు దీంట్లో ఉన్నారు కదా, ఇప్పుడు లేరా?
అవును. ఉన్నారు కదా. ఉమ్, మరి వీళ్ళే మళ్ళీ రేపు పొద్దున అక్కడికి పోరని నమ్మకం ఏమిటి? ఉమ్, మళ్ళీ రేపు జగన్ వస్తున్నాడు అనేది తెలిస్తే ఇక్కడ వాళ్ళు అక్కడికి పోరని నమ్మకం ఏమిటి? అంతే కదా. పోతారు కదా. ఉమ్, కాబట్టి వీళ్ళే ఉంటారు ఎప్పుడైనా కూడా, ఇంకొకరు ఎవరు ఉండరు. ఓకే. కాకపోతే ఏదో అన్నదమ్ములు వాళ్ళు ఉంటారు, తమ్ముడు అటుంటాడు, అన్నిటుంటాడు, ఇవన్నీ రాజకీయాలు, ఎవరు పనులు వాళ్ళు జరుపుకోవడానికి, అంత ఏమున్నాయి.